హలో! హాయ్! నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక చిన్న సింపుల్ రెసిపీ చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, మనకెప్పుడైనా నోరు కొంచెం సప్పగుండి ఏమైనా కారంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. సో, ఇదొచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇలా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. సో, ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు దానికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అయితే కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. సో, ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ధనియాలు వేసుకోవాలండి. సో, ఇలా వేసుకొని ఫస్ట్ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని హీట్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అయితే ఇందులో నేనైతే ఒక 4 ఎగ్స్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ ఎగ్స్ అయినా చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇప్పుడైతే దానిపైన కొంచెం ఉప్పు, పసుపు అలానే మిరియాల పౌడర్ వేసుకోవాలండి. సో, ఇలా వేసుకొని అయితే ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం మొత్తం సైడ్కి చేసేయాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మధ్యలోకి అయితే మనం ముందుగా మిక్సీ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 30 సెకండ్ అలా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఎగ్లోకి మొత్తం కలిపేసి అయితే ఒక 1-2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. సో, అప్పుడే అది కొంచెం పచ్చి స్మెల్ అనేది పోయి మనకు వెల్లుల్లి అనేది ఎగ్‌లో కలిసిపోయి టేస్ట్ చాలా బావుంటది. సో, ఈ విధంగా మాత్రం ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. నిజంగా చెప్తున్నాను. ఎం వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.